కృపగలనైనా ఉన్నతమైన గొప్ప దేవ, సమస్తానికి సముద్ర నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, ప్రభా యొక్క వీడియో తీర్చుండగా ప్రభా మాకు సహాయానికి వచ్చినాం. ప్రభా 2025 మార్చి ప్రభా 23వ తారీఖు ప్రభా ఈ యొక్క వీడియో తీర్చుండగా మీరు మాకు సహాయానికి వచ్చినాం. ఈ వీడియో తీసేది ప్రభా, చెప్పేది ప్రభా మీరు. అనేకమైన ప్రశ్నలు వచ్చుండగా వాటికి ఏ విధంగా జవాబు చెప్పాలో మీరు మీ పరలోక సింహాసనం నుండి చెప్పడానికి వచ్చాను. మేము కేవలం నిమిత్తం మాత్రమని మాకేమీ తెలియదని మరోసారి ఒప్పుకుంటున్నాం. అన్నీ తెలిసింది మీకు. మీరు చెప్తారు మీ పిల్లలకి ఎవరికి ఏ వర్తమానం అవసరమో, ఎవరు ఏ ప్రశ్నలు వేస్తున్నారో వారికి జవాబులు ఏ విధంగా ఉన్నాయో బైబిల్లో మీరు చెప్తారు. మీరు చెప్పమని కోరుచున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా వింటున్నారో వారు మారు మనసు పొందటకు, వారి జీవితాలు మార్చుకుంటకు, పాపక్షమాపణ పొందుటకు, నమ్మి బాప్తిజం పొందుటకు మీరు అక్కడ దగ్గరైంది. మీరు వస్తున్నారు. మీరు ఆహార కొరకే వారు పరిశుద్ధంగా ఉండి కనిపెట్టుటకు సహాయపడి ఎత్తబడే సంఘంలో ఉంటుకు సంకొచ్చాను. మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మీరే మహిమ పొందమని ఏ సునామలో ప్రతిమాలతో వినేమితో విడిగించున్నాం తండ్రి. ఆమేన్. నా అడ్రస్ పిక్కవోలు, ఈస్ట్ గోదావరి, సిహెచ్ సామ్యూల్ మనోహర్. నా సెల్ నంబర్ 9999513839. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ యొక్క సెల్ నంబర్కి 9999513839కి వాట్సాప్లో పెడితే వాటిని చూసుకుని ఆ యొక్క జవాబులు చెప్తాం. అనవసరమైన ప్రశ్నలు వేయకండి, అవసరమైన ప్రశ్నలు వేయండి. ప్రభు మీకు సహాయం చేయండి కాక. అయితే చాలామంది మీలో మాకు మ్యాప్ కావాలి, మీ వెనకాల మ్యాప్ కావాలన్నారు. ఇప్పుడు ఆ మ్యాప్ చూపిస్తున్నాం. ఈ తారీఖుని చూపిస్తున్నాం. ఈ తారీఖు 23వ తారీఖు 3వ నెల 2025. ఈ యొక్క తారీఖు రోజుని ఈ యొక్క మ్యాప్ పూర్తిగా చూపిస్తున్నాం. 1 నిమిషం. ఎవరైనా మీకు మ్యాప్లు కావాలితే దాన్ని మీరు ఫోటో తీసుకుని దాన్ని బయట డెవలప్ చేసుకోండి. అప్పుడు మీకు పెద్ద మ్యాప్ వస్తుంది. అప్పుడు మీకు అది ఉపయోగకరంగా ఉంటుంది. మీలో ఎవరికైనా కావలిస్తే మేము వస్తాం వాకింగ్ చెప్పడానికి. మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే మీలో ఎవరైనా వాక్యం చెప్పడానికి, ఈ యొక్క విషయాలు మీకు తెలియని విషయాలు చెప్పడానికి మమ్మల్ని ఆహ్వానిస్తే ఈ విషయాలన్నీ మీకు ఏ సెక్షన్ కావాలంటే సెక్షన్ స్పష్టంగా చెప్పగలము. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మ్యాప్ తీసుకోండి. రాజులాడ్డాడు ప్రయత్నం. దేని మహాకరుని బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. 518వ ప్రశ్న. 518వ ప్రశ్న ఏంటి ప్రశ్న? ఏంటి? సిలువ అంటే ఏమిటి? సిలువ అంటే ఏంటి? సిలువలో 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది? అదేవిధంగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల పాపముల కొరకు చనిపోతే మనుషులు బాప్తిసం తీసుకున్నా ఎందుకు మరలా పాపం చేస్తున్నారు? నిజమైన పశ్చాత్తాపం అంటే ఏమిటి? ఈ భూమి మీద పాపానికి ఫలితం ఉంటుందా అని అడుగుతున్నారు. ఎవరు?
ఈయన పేరు ఏ క్రాంతి కుమార్ గారు. బ్రదర్ ఏ కాంతి కుమార్, గుంటూరు జిల్లా, వయసు 24 సంవత్సరాలు. 24 యంగ్ స్టేజ్. ఓకే. యవ్వనస్తుడు. ఈ యవ్వనస్తుడు ముందే పాపం చేస్తాడు, సాధనలు వాళ్ళకి ఎక్కువ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు సిలువ అంటే ఏంటి? సిలువ అనగా శ్రమలు. అంటే సిలువ అనగా శ్రమలు. అన్ని చావుల కంటే భయంకరమైన శ్రమతో కూడిన చావు సిలువ. ఉరి తీశారనుకో ఎవరిని చంపనాకి, ఒక క్షణంలో చనిపోతాం, ప్రాణం పోతుంది. కత్తో నరికేశారనుకో 2-3 క్షణాల్లో ఆ పని అయిపోతుంది. మరి పూర్వకాలంలో సింహాలకు వేసేసేవారు దేవుని ప్రజల్ని. ఆ సింహం వాడిని తినేనాకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. సిలువ అంటే మాత్రం ఇక్కడ యేసుప్రభు కాలంలో చూస్తే 6 గంటల సేపు పట్టింది ఆయన చనిపోనాకి. ఎన్ని గంటల సేపు పట్టింది? 6 గంటల సేపు. మరి ఎన్ని గంటల సేపు పడ్డాడు ఆయన? 6 గంటల సేపు. అందుకనే సిలువ శ్రమలు, భయంకరమైన శ్రమ. సిలువలో ఏ అవయవాలు భయంకరమైన బాధపడితే 2 చేతులకి మేకలేస్తారు, 2 కాళ్ళకి మేకలేస్తారు. ఆ విధంగా యేసుప్రభుకు జరిగింది. పక్కన్న దొంగలకి అలాగే జరిగింది. కానీ పక్కన్న దొంగలకి 2 చేతుల్లో మేకలేశారు, కాళ్ళలో ఒక మేకేశారు. కానీ యేసుప్రభుకు అయితే తలపై ముండ్లకేయటము అదొక శ్రమ, పక్కలో బెల్లంపొట్టు, ఒళ్ళంతా గాయపరిచారు. ఎవరిని? యేసుప్రభు గారు. అంటే సిలువ మొత్తం ఆ వేళ సిలువ 3 నేశారు. ఎంతమంది సారు? 3 నేశారు. ఆ 3లో ఎక్కువ శ్రమ ఎవరికి? యేసుప్రభు గారికి. యేసుక్రీస్తు ప్రభుకి చాలా శ్రమ. ఎన్ని గంటలు సిలువలో? ఎన్ని గంటలు ఉన్నాడు ఆయన? 6 గంటలు. 6 గంటలు. అంటే వారి యొక్క టైం. ఏ సిలువ పడింది ఏ దేశంలో? ఇశ్రాయేల్ దేశంలో. ఇశ్రాయేల్ దేశానికి మన దేశానికి 3 గంటలు తేడా. వారికి 3 అంటే వాళ్ళకి 9 అంటే 9 గంటల సిలువ పడ్డాడు ఆయన. చూడు, మార్కు సువార్త 15వ అధ్యాయములో చాలా స్పష్టంగా సిలువ ఆయన 25వ వచనం. 25వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. వారికి 9 గంటలు. వారికంటే మనం ముందు, సూర్యుడు ముందు మనకు ఉదయిస్తాడు, తర్వాత ఇశ్రాయేల్కి మనకి ఇంచుమించుగా 3 గంటల సేపు తేడా. వాళ్ళకి పగలు 9 గంటలు అయింది, మనకి ఎన్ని గంటలు అవుద్ది? 3 గంటలు కలపాలి. మనకి పగలు 12 గంటలు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? వారి టైం ప్రకారంగా, ఇశ్రాయేల్ టైం ప్రకారంగా 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. భారతదేశం టైం ప్రకారం చెప్పాలంటే 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి. భారతదేశం టైం అయితే 12 గంటలకు సిలువ వేశారు, 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకు చనిపోయాడు. అదే ఇశ్రాయేల్ దేశం టైం అయితే ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు. ఇప్పుడు మనం బైబిల్లో రాసి ఉన్న ఇశ్రాయేల్ దేశం యొక్క టైం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు టైం ఒకటి కాదు, ఒక్కో ప్రాంతానికి ఒక్కో టైం. మనకి అమెరికాకి అయితే 12 గంటల తేడా ఏకంగా. ఎంత? 12 గంటలు. మనకి ఉదయం 6 అయితే వారికి సాయంకాలం 6 అవుతుంది. మనకి ఉదయం మరి మనకి సాయంకాలం అయితే వారికి ఉదయం, వారికి మనకి తేడా అంతా 12 గంటలు ఏకంగా. కాబట్టి యేసును ఎక్కడ సిలువ వేశారో ఆ దేశం టైం అందరూ తీసుకుంటే ఏ గొడవ ఉండదు.
వారు దేశం టైం ప్రకారంగా ఉదయము 9 గంటలకి 9 గంటలకి సిలువ సిలువేశారు. ఇతను ఏమడుగుతున్నాడు ప్రశ్న? ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడుగుతలేదు. యేసుప్రభు సిలువ వేసిన 3 గంటల తర్వాత అడుగుతున్నాడు. 9 గంటల సిలువేశారు, 12 గంటల నుంచి అడుగుతున్నారు. 12 గంటల నుంచి 3 గంటల దాకా అడుగుతున్నాడు. అది ఎక్కడ ఉంది? 15వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని, మధ్యాహ్నం అంటే 12 గంటల వాళ్ళకి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అతను అడిగేది ఏంటి? ఎవరు అడుగుతున్నది ప్రశ్న? ఏ క్రాంతి కుమార్ గారు. ఏ క్రాంతి కుమారు? గుంటూరు జిల్లా, ఏజ్ 24, వయసు 24 సంవత్సరాలు. 24 కుర్రోడికి 24 సంవత్సరాలకి ఏముంటుంది ఎక్స్పీరియన్స్? వయసుని బట్టి ఉంటుంది ఎక్స్పీరియన్స్. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరిగింది? చీకటి కమ్మాను. ఏం కమ్మింది? చీకటి కమ్మాను. మొట్టమొదటి ఏం కమ్మింది? చీకటి కమ్మింది. రెండోది, యేసు ప్రభు 3 గంటలకి ఎలోయి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు అంటే ఏ భాషలో అన్నాడు ఆయన? అరమేక్ భాష. ఏ భాష? అరమేక్ భాష. యేసు ప్రభు అరమేక్ భాషలో ఎలోయి లామా సబాక్తాని ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివని అర్థము. మనకి దేవుడు నాకు సిలువ పాట, సిలువ మీద పాట, సిలువ మీద యేసు ప్రభు ఎన్ని మరి 7 మాటలు పలికాడు. 7 మాటలు పాటగా దేవుడు నాకు నేర్పాడు. దాంట్లో మరి ఇతను ఏమడుగుతున్నాడు? మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది? 3 గంటలంటే చివర చనిపోయేటప్పుడు ఏ మాట పలికాడు? దేవా నన్నేల చేయి విడిచిదివని అర్థం. కాబట్టి మరి అది ఎక్కడుంది? మరి 4వ చరణం. దేవా ఎలా విడిచితివి నీవు నా చేతిని అని బిగ్గరగా యేసుకే కవేసెను. దేవా ఎలా విడిచితివి నీవు నా చేతిని అని బిగ్గరగా యేసుకే కవేసెను. సిలువపై ప్రభు యేసు పలికిన ఘోర సిలువపై ప్రభు యేసు పలికిన 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. శాంతి మాటలు ప్రభుని 7 మాటలు. 7 మాటలు ప్రభుని శాంతి మాటలు. ఈ మాట యోహాను సువార్త 28వ అధ్యాయము 19వ అధ్యాయము 28వ వచనం ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చెరకుతో. కాబట్టి 12 గంటల నుంచి 3 గంటలకి మొట్టమొదటి ఏమన్నాడు? ఎలోయి లామా సబాక్తాని అని ఎక్కడుంది మాట? మార్కు సువార్త 15వ అధ్యాయం 15:34లో ఉంది. దీని తర్వాత నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. అది 28వ వచనం యోహాను సువార్త
19:28 నేను తప్పికొనుచున్నాను అని పలికాడు. దాని తర్వాత యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:31. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము గనుక. 19:30 యోహాను సువార్త 19:30. యేసు ఆ చెరక పుచ్చుకుని. యోహాను సువార్త 19:30 అంటే 12 గంటల నుండి 3 గంటలకు ఏం జరిగింది? మొట్టమొదటి ఏం జరిగింది? దేవా దేవా నన్నేల చేయి విడిచితివి. రెండోది నేను తప్పికొనుచున్నాను. చిరకతో ఆయన చేదు కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు, తాగలేదు. మూడోది ఏం జరిగింది? యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పాడు. అదిగో సమాప్తమైనదని చెప్పారు, దానికి చెప్పాడు. దాని తర్వాత ఇతను చెప్పిన రీతిగా మార్క్స్ వార్త 15వ అధ్యాయము 34లో 35లో ఏమి చూడు 35 మార్క్స్ వార్త 15వ అధ్యాయం 35 దగ్గర నిలిచిన వారు కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అంటే ఏలి అంటే కదా, ఏలి అంటే ఏలి అనుకుంటున్నాడు. ఏలి అంటే ఏలే కాదు, దేవా ఏలి అనగా దేవా. ఏలి అంటే దేవా అని. తర్వాత మార్క్స్ వార్త 15వ అధ్యాయము 36. ఒకడు పరిగెత్తుకుపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియావిని దింపవచ్చునేమో చూతమనను. ఎన్నోది? 12 గంటలకి ఎలోయి ఎలోయి లామా సాబ్తని పలికాడు. 35వ వచనంలో ఏలియాని పిలుస్తుందని చెప్పి అనుకున్నారు. తాళుడి అన్నారు, ఏలియా తెంపవచ్చునేమన్నారు. 37వ వచనంలో అంటే మార్క్స్ వార్త 15:37 అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. ఇది ఎన్నోది? మూడోది. ఎన్నోది? మూడోది. గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. ఇవి జరిగాయి. దీని తర్వాత ఏం జరిగాయి? 39వ వచనం 38వ వచనం మార్క్స్ వార్త 15:38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగింది. ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి. దాని తర్వాత ఏం జరిగింది? ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఎలాగూ ప్రాణం విడిచుడు చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. అది దాని తర్వాత 40వ వచనం మార్క్స్ వార్త 15:40. వారిలో మగ్దలేన మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నట్టుగా ఉంది. ఆయన వెంబడించిన వారిలో ముగ్గురు, ఆయన నమ్మిన వారిలో చాలా మంది ఉన్నారు. 40వ వచనం మార్క్స్ వార్త 15:40. వారిలో 39 చివర కొందరు స్త్రీలు దూరము నుండి చూచుండిరి. 39 చివరిలో కొందరు స్త్రీలు దూరము నుండి చూచుండిరి. ఇదంతా చూస్తున్నారు. 40లో మాత్రం ముగ్గురు ఆయన వెంబడించిన వాళ్ళు, సలోమి, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి మరియ, మగ్దలేన మరియ ఉండిరి. ఈ నలుగురు ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. అదే 39 చివరిలో ఉన్నదే. మరి ఎక్కడ రాశాడు? 41. ఇవన్నీ జరిగాయి. తెలుసుకోవాలి. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఇతడు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు ఏం జరిగిందో అడుగుతలేదు. 9 గంటల నుంచి 12 గంటలకి అంటే 3 గంటలకి ఏం జరిగిందో ఇతను అనవసరం. 12 నుంచి 3 దాకా ఏం జరిగింది చెప్పాం. అది ఎక్కడుంది?
మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మొత్తం ఎన్ని జరిగాయో లెక్క పెడదాం. మొట్టమొదటిది 33వ వచనం. 33వ వచనం. మార్క్స్ వార్త 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాను. 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సమక్తని బిగ్గరగా కేక వేశాను. అది వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితు అని అర్థం. అది రెండోది. ఇంకేం జరిగింది? మూడోది. దగ్గర నిలిచిన వాళ్ళు కొందరు ఆ మాటలు విని అదుగో ఏలియాను పిలుచుచున్నాడు అన్నారు. అదే మూడోది. నాలుగోది. ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూద్దాము అన్నాడు. అది నాలుగోది. నెక్స్ట్ 37వ వచనం. మార్క్స్ 15:37. అంతటి యేసు గొప్ప కేక వేసి బిగ్గరగా ప్రాణం విడిచెను. ఐదోది. తర్వాత మార్క్స్ 15:38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చెనిగాను. 6. 39వ వచనం. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఈయన ఎలాగూ ప్రాణం విడిచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడని చెప్పాను. 7, 8. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుండ్రి. అది 8వ. తర్వాత వారిలో మగ్దలేని మరియయు చిన్న యాకోబు యోసే అనువారు తల్లి అయిన మరియయు సలోమియు ఉండిరి. అంటే 8వ పాయింట్లో ఇతర స్త్రీలు ఆయన వెంబడిన స్త్రీలు కూడా ఉన్నారు. అది 8వ. తర్వాత 41వ వచనం. మార్క్స్ 15:41. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో కూడా యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు ఆయనతో ఉండిరి. ఇదంతా 8వ వచనం. కాబట్టి 8 సంగతులు జరిగాయి. యేసు ప్రభు మధ్యాహ్నం 12 గంటల నుంచి 9 గంటలకు సిలివేశారు. 9 నుంచి 12 గంటలకు 3 గంటలకు ఏం జరిగిందో అతను అడుగుతలేదు. చాలా జరిగాయి. 12 గంటల నుంచి 3 వరకు 3 గంటలకి 8 విషయాలు జరిగాయి. చెప్పేశాం. ఇంకేమన్నాడు అతను? ఇంకేమేసాడు ప్రశ్న? అతనే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల పాపముల కొరకు చనిపోతే మనుషులు బాప్తిసం తీసుకున్నా ఎందుకు మరలా పాపం చేస్తున్నారు? అది మనిషి యొక్క స్వభావం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నా, ఇప్పుడు ఎవరు చేశారు ప్రశ్న? క్రాంతి కుమార్ గారు. గుంటూరు క్రాంతి కుమార్ బాప్తిసం తీసుకున్నాడా? ప్రభుని నమ్మాడా? అది రాయాలి ముందు. ఇతడు కూడా బాప్తిసం తీసుకుంటే ఇతడు తప్పిపోతాడు. అది మనిషి యొక్క నైజం. ఉదాహరణ, యేసు ప్రభు కాలంలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? వారిలో శిష్యులు ఉన్నారా? శిష్యులు కూడా ఉన్నారు. మరి వారు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా యేసు ప్రభుతో ఉన్నప్పుడు వాదించుకునేవారు. చూడు, సలోమి అని ఒక ఆమె ఉంది, జబదయి యొక్క భార్య. అతని 2 కుమారుల్ని యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శిష్యులుగా పిలిచాడు. అప్పుడు పిలిచినప్పుడు సలోమి అంటే యాకోబు యోహాను యొక్క తల్లి వచ్చి, ప్రభువా, నా కుమారులిద్దరిని నీ కుడివైపున ఒకరిని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకోమన్నది. ఎవరన్నా అడుగుతారు? వెంటనే శిష్యులు ఏం చేశారు? వెంటనే వారు కోపం వచ్చి, అలాగెందుకు అడుగుతున్నావు? తప్పు నువ్వు అడిగేదని చెప్పి వాళ్ళు చూడదు ఉంటుంది, బైబిల్లో ఉంది అది. అప్పుడు ఏమన్నాడు? మీలో మీరు అలాగా వివాదం పడద్దు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం లేక 20వ వచనం నుంచి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి
నమస్కారం చేసి ఉమ్, ఒక మనవి చేయబోగా ఉమ్, నీవేమి కోరుచున్నావని ఉమ్. ఆయన అడిగాను. అడిగాను. అందుకామె ఆ, నీ రాజ్యమందు రాజ్యమందు. ఈ నా ఇద్దరు కుమారుల్లో ఆ, ఒకడు నీ కుడివైపునను ఉమ్, ఒకడు నీ ఎడమవైపున కూర్చుండ సెలవిమ్మని ఆ. ఆయనతో అనను. ఎవరితోటి? యేసుక్రీస్తు ప్రభువారితో. అప్పుడు యేసు ప్రభు ఏమైనా సమాధానం చెప్పాడా? ఇంకా చెప్పలేదు. చెప్పకముందు జూన్ ఏం జరిగిందో 24 వచ్చును. ఆ, తక్కిన 10 మంది శిష్యులు తక్కిన 10 మంది శిష్యులు శిష్యులు ఈ మాట విని ఏ మాట విని నీ రాజ్యమందు కుడివైపున ఒకడు. యేసు ప్రభు కుడివైపున ఎవరు ఉంటారు, ఎడమవైపు ఎవరు ఉంటారు పరలోక రాజ్యంలో అంటే నా కుమారులు ఉంచుకో. నా కుమారుల్ని యేసు ప్రభుకి వినబడింది, శిష్యులకి వినబడింది. ఉమ్. వెంటనే సమాధానం చెప్పింది ఎవరు? శిష్యులు. శిష్యులు. తక్కిన 10 మంది శిష్యులు ఆ, ఈ మాట విని ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద ఉమ్. కోపపడిరి. అది కాదు కోపము. పాపము కాదా? పాపమే. కోపం ఎప్పుడు వస్తుంది? ఒకరికొకరు పడినప్పుడు, ఉమ్. ఒకరికొకరికి పడినప్పుడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మమ్మల్ని పెళ్ళలేదా సేవకి, ఉమ్. మేము కూర్చోవద్దా, అది నీకేనా అంత స్వార్థం? అంటే స్వార్థమే కదా ఇది? స్వార్థం. మరి స్వార్థమే కదా. మొట్టమొదటి పిలిచింది ఎవరిని? పేతురు, పేతురు, ఆంద్రేయ. ఆంద్రేయ, దాని తర్వాత తను పిలిచాడు యాకోబు, యోహాన్. మరి యాకోబు యోహాన్ యొక్క తల్లి వచ్చేసి నా ఇద్దరు కుమారుల్ని నీ కుడివైపున ఒకడిని ఎడం పక్కన కూర్చోబెడు. అలా యేసు ప్రభు కుడివైపున ఎవరు ఉంటారు, ఎడం పక్కన ఎవరు ఉంటారు? బైబిల్ ప్రకారం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త ఆ, 28వ అధ్యాయము ఆ. 19వ వచనం. 19. కాబట్టి ఆ, మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను ఆ. శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు అది మొట్టమొదటి ఎవరు ఉంటారు? తండ్రి యొక్కయు తండ్రి. రెండోది కుమారుని యొక్కయు కుమారుడు. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసు ప్రభు యొక్క కుడి పక్కన ఎవరు ఉంటారు? తండ్రి. దాని తర్వాత ఎవరు ఉంటారు? కుమారుని యొక్కయు దాని తర్వాత ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు. దాని తర్వాత ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ యొక్కయు. అది పరలోక రాజ్యంలో కుడివైపున ఎవరు ఉంటారు? తండ్రి. తండ్రి. మధ్యలో ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు. చివర్లో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ. ఎడం పక్కన ఎవరు ఉంటారు? వీళ్ళు ముగ్గురిని విడతీయలేము. వీళ్ళు ముగ్గురిని డివైడ్ చేయలేం. ఆ సంగతి మీకు తెలక అంత ఆత్మీయత ఉండదు కదా. నా అంటే యేసు కుడి పక్కనే తండ్రి ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తలేదు, ఎడం పక్కన పరిశుద్ధాత్మ ఉన్నాను తెలుస్తలేదు, కనపడడం లేదు. కానీ ఉన్నారు వారు ఉన్నారు. ఈ కుడి పక్కన ఒకడిని నీ ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటే కుడి పక్కన తండ్రిని పక్క పంపించేయాలి, ఎడం పక్కన ఉన్నటువంటి పరిశుద్ధాత్మే పంపించేయాలి. ఇప్పుడు జెబెదయి కుమారులైన యాకోబు, యోహాన్ లేక సొలొమోను యొక్క ఇద్దరు కుమారులు తండ్రి కంటే పరిశుద్ధాత్మ గొప్పళ్ళ కాదు. కాదు. కానీ ఆమె ఏమడుగుతుంది? కుడివైపు అంత పెద్ద పోస్టులు ఉండాలండి. ఆవిడ వెంటనే యేసు ప్రభు చెప్పలే సమాధానం, శిష్యులు చెప్పారు. ఏమని? తక్కిన 10 మంది శిష్యులు. మత్తయి సువార్త మత్తయి సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. అప్పటికి వాళ్ళు అందరు బాప్టిజం తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. తీసుకోకపోతే యేసుని వెంబడించే అవకాశం లేదు. తీసుకున్నారు. మరి వాళ్ళ కోపం ఎందుకు వచ్చింది? కనీసం నీ కుడివైపున ఒక్కడిని ఎడంపై ఒకరిని కూర్చోబెట్టుకుని తల్లి అన్నప్పుడు ఈ ఇద్దరు యాకోబు, యోహాన్. అమ్మ అదేమాటమ్మా అని నివారించారా? నివారించలేదు. చక్కగా తల్లి అడిగింది వీళ్ళకి బాగా. అంటే వీళ్ళకి ఏముంది? ఆ విధంగా ఉండాలని. వాళ్ళిద్దరూ కుడివైపున ఒకడు ఎడం పక్క ఉంటూ ఒకడు యాకోబు, యోహాన్ ఉంటే మరి పేతురు, యాకోబు భర్తలు ఏమై చిన్న యాకోబు పెద్ద అందరికి పోతారు. అంటే అంటే బాప్టిజం తీసుకున్న మనుషుల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. హెచ్చుతగ్గులు ఉన్నాయా? పోయాయా? మరి స్వార్థం, మరి స్వార్థమే కదా. పోయిందా? మరి గొడవ అడిగినందుకు జవాబు ఎవరు చెప్పాలి? యేసుప్రభు గారు. ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తారు. ఎందుకు చెప్పారు? పాపం వస్తుంది. ఎంతమందికి వచ్చింది? 10 మందికి. అప్పుడు అంటాడు చూడు యేసుప్రభు, ఇప్పుడు మొత్తం అందరికీ ఉంటుంది సంగతి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అదేగా
ఇప్పుడు యేసు కలిగజేసుకున్నాడు. వారిని పిలిచి అన్యజనులలో అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారి మీద ప్రభుత్వము చేయుదురు అనియు. ప్రభుత్వం చేస్తున్నారంటే హెచ్చు తగ్గులు ఉన్నాయి అక్కడ. ప్రభుత్వం చేసేవాడు గొప్పవాడు, దాన్ని పాటించేవాడు తక్కువవాడు. అంతేనా? అంతే. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు నీకు తెలియను. అంటే అధికారం చేసేవాడు అధికారం కింద ఉండేవాడు, లోబడేవాడు. బాధ ఉందా లేదా? అక్కడ ఉంది. డిఫరెన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. తర్వాత మీలో అలాగ ఉండకూడదు. ఇప్పుడు యేసు ప్రభు సమానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సమానం చేస్తున్నాడు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీకు పరిచారకుడై ఉండవలను. కుడిపైపున ఒకడు ఎడం పక్కన ఉండడం గొప్పే. మరి పరిచర్య ఎవరు చేస్తాడు? కాబట్టి ఎవరికైతే పరలోక రాజ్యంలో గొప్పవాడే ఉండాలో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. మరి పరిచారకుడు అంటే అర్థం అంటే దాసుడు అని అర్థం. పరిచర్య ఎవరు చేస్తారు? దాసులు, యజమానికి. అందుకనే దేవుడు యేసు ప్రభు సమానం చేశాడు. తర్వాత మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును. అతిగా మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలను. మీకు దాసుడై ఉండవలను. ఎవడుంటాడు? జరుగుతుందా? సంఘాల్లో గొడవ ఎందుకు? నువ్వేనంటే పెద్ద, నువ్వేనంటే అసలు బాధ్యతతో మేము ఉండొద్దా? 5 సంవత్సరాలు అయిపోయింది పెద్దగా దిగు నువ్వు, మేము ఉంటాం. గొడవలు, తగువులు, మనస్పర్ధనలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. దేవుని సేవకుని కూడా మీరెత్తమని బాధ్యత ఏంటి? మీకనే గొప్పగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు సంఘాలు ఉన్నారు, వారికి కూడా ఒక ఉత్తమం ఇవ్వచ్చు కదా, అది ఇంకో చోట పంపించవచ్చు కదా. గొడవలు ఏమి లేదు అక్కడ, సమానత్వం తగ్గించడం లేదు. అందుకని ఇది యేసు ప్రభు సరి చేసింది. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 8వ వచనం చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. మీరైతే అద్దెగా ఎవరితోటి? శిష్యులతో చెప్పాడంటే యేసు నమ్మిన వారందరితో చెప్పినట్లు లెక్క. అంటే యేసు నమ్మిన వారందరితో చెప్పండి లెక్క. శిష్యులతో ఏం చెప్తున్నాడు? మీరైతే బోధకులని పిలువబడవద్దు. నువ్వు చేసేది బోధ అయినప్పటికీ పిలువబడవద్దు. బోధకుడని పిలువబడకూడదు. ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీకు బోధకుడు. మీరందరూ సహోదరులు. అంటే ఈక్వల్. అక్కడ గొప్పతనం ఎవరికి ఇచ్చాడు? నేను బోధకుడిని. మరి వాళ్ళు బోధ చేస్తారు కదా, కానీ మీరు సహోదరులు, నేను బోధకుడిని, మీరందరూ ఎవరు? సహోదరుని. బ్రదరన్ అంటే బ్రదరన్. అందుకనే బైబిల్ బాగా బుర్రెక్కింది ఎవరికి? భక్త్ సింగర్కి వాక్యం చెప్పింది ఎవరు? యేసు ప్రభు. ఎవరో చెప్పలేదు ఆయనకి. ఆ వాక్యం చదువుతుంటే ఆయనే సమస్తం బోధించాడు. అప్పుడు అందరూ సమానము. బ్రదరన్ అంటే బ్రదరన్. అందుకని కలెక్టర్ అయినా చెప్పు, కలెక్టర్ ఉద్యోగం వచ్చి యేసు నమ్మిన ఆకులు ఎత్తాలి. ఏ ఆకులు? విస్తరాకు, ఎంగిలాకు. ఒకసారి నేను 1974 సంవత్సరంలో నా జీవితంలో మొట్టమొదట కాన్వికేషన్కి వెళ్ళాను, పరిశుద్ధ సమాజ గుడికి. అందరికీ భోజనాలు పెట్టారు, కొన్ని వేల మందికి పెట్టారు. ఒక ముసలాయన, ఎవరు? ఒక ముసలాయన, చాలా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఒక ముసలాయన ట్రాలీ పట్టుకొచ్చి ఒంగుని అందరూ తినేసిన ఇస్తరాకులు తీసుకెళ్ళి దాంట్లో వేస్తున్నాడు. నేను చూశాను. అప్పుడు నేను యవ్వనస్తుని. అప్పుడు నా వయసు కరెక్ట్గా 21. ఎంత? 21 సంవత్సరం. ఆయనకేమో 50 దాటి ఉంటాయి, 55, 60 ఉంటాయి ఆయనకి, ఆ ముసలాయనకి. అని అడిగాను. చూడడానికి చాలా బాగున్నాడు. ఏమంటే ఆయన ఎవరండి అని అడిగాను.
ఆయన రిటైర్డ్ కలెక్టర్. అంటే రిటైర్డ్ కలెక్టర్ అన్న. రిటైర్డ్ కలెక్టరా? రిటైర్డ్ కలెక్టర్ ఎంగులకు ఎత్తున్నాడా? ఎత్తారు ఎవడన్నా? ఎత్తరు. మామూలు ఆఫీసరే ఎంగులాకలు ఎత్తాడా? ఎత్తాడా? ఎత్తరు. లెట్రిన్లు కడుగుతాడా? అంటే కడగరు. అప్పుడు దేవుడు నాకు చెప్పాడు, మనోహరు, రిటైర్డ్ కలెక్టరే ఎంగులాకులు తీసి ట్రాలీలో వేసుకుని మళ్ళీ తోసుకెళ్తున్నాడు. తోసుకెళ్ళి బయట వంపి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదే ఉద్యోగం. అతడే ఆ పని చేస్తే నువ్వేం చేయాలో చూసుకున్నాడు. దేవుడు దీంతో మాట్లాడతాడు, మనసుతో మాట్లాడతాడు. అప్పుడు నాకు తలంపు వచ్చింది, లెట్రిన్లు కడుగుదాం. ఏ ఇది లెట్రిన్లు కడగ, లేవటలు కడగడం. అప్పుడు నేను లేవటలు కడగడం 9 రోజులు కాన్వికేషన్లో తడికిలతో కడతాడు లేవటరీస్. అంటే తడికిలతో కడతాడు, ఇప్పుడులాగా కాదు. ఇప్పుడు లేవు తడికిలు, అప్పుడు తడికిలే. 1974 సంవత్సరంలో తడికిలే. ఒక 50 తడికిలు, మధ్యలో లెట్రిన్. తెల్లగా ఉండదు లెట్రిన్, కొత్త లెట్రిన్ కదా. తడికిలు కూడా కొత్తయే. పల్లి ట్యూన్స్ వచ్చిన వాళ్ళు తెల్ల బేసిన్లో కూర్చోకూడదు అనుకున్నారు, లేకుంటే అందుకని చుట్టూరు కూర్చున్నారు లోపల. 50 లేవట్రీస్ ఏది విప్పినా అలాగే ఉంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, కలెక్టరే, ఆయన పేరు మండపాక అంట. ఏ పాక? మండపాక. ఆయన పేరు మండపాక. మండపాక అంటే నేను అనుకుని ఆయనదేమో మన రామచంద్రపురం దగ్గర ఉన్న మండపేట ఏమనుకో. మండపేట కాదరా, మండపాక అంటే మండపాక అన్నాడు. అప్పుడు నేను 20 ఎన్ని లిటిన్లు 50 లిటిన్లు 2 డబ్బాలు తీసుకుని, నీళ్ళ డబ్బాలు, దీంట్లో నీళ్ళ ట్యాంకుల ముంచుకొచ్చి పాటలు పాడుకుంటూ 2 చీపులు నీళ్ళు వేసేస్తాం, 2 చీపులతో కొట్టాడు. మళ్ళీ ఇంకో రెండోది మంచి బలంగా 21 సంవత్సరం ఎలా ఉంటాను చెప్పు, బలంగా ఎంత పని చేసినా అలసడు. కాన్వికేషన్ ఆ కాలంలో శనివారం నుంచి ఆదివారం, మళ్ళా వచ్చే శనివారం నుంచి ఆదివారం దాకా 9 రోజులు. ఎన్ని రోజులు? 9 రోజులు. ఎన్ని రోజులు? 9 రోజులు. ఇప్పుడు కాదు, 5 రోజులు 3 రోజులు పెట్టేస్తావు. మరి భక్సింగ్ గారు ఆయనేమో ఇంగ్లాండ్లో ఏం చదువుకుని ఇంజనీరింగ్. ఏ ఇంజనీరు? అగ్రికల్చర్ ఇంజనీర్. ఆ కాలంలో ఇండియాలో ఎప్పుడు ఆ కోర్సు వస్తే ఇండియా అంతరికి ఇంజనీరు, పెద్ద జీప్ ఇస్తారు, డ్రైవర్ని ఇస్తారు, కొంతమంది పనులు ఇస్తారు, అన్నీ చూసుకోవాలి. ఎంత డబ్బు వస్తుంది దానికి. ఆయన అన్నీ వదిలేసి చాలా గొప్పవాడు భక్సింగ్ గారు. భక్సింగ్ గారు తండ్రి స్పిన్నింగ్ మిల్స్ ఉండే ఆయనకి. ఏ మిల్స్? స్పిన్నింగ్ మిల్స్. అంటే బట్టల నుంచే యంత్రాలు ఉండి చాలా గొప్ప వాళ్ళు. ఆ కాలంలో వాళ్ళకే ఉండేదంటే మేడ. ఆ ఊరంతరికని, ఆ చుట్టుపక్కల ఊర్లో ఎవరికి ఏమి లేవు, మేడలు లేవు. అందరికీ తాటే కప్పులే కదండి. చెట్టు కింద ఉండడం, లేకపోతే తడికిలతో వేసుకోవడం. ఆ కాలం మేడ వాళ్ళకే ఉండేది. అంత గొప్పలు. అంత గొప్పడు పడుకుని చాప లేకుండా, కప్పుడం దుప్పట్లు లేకుండా, సేవకు వచ్చిన దగ్గర నుంచి ఏమీ లేకుండా సేవ చేశాడు. ఇప్పుడు ఆయన కాలంలో ఏమీ లేకుండా ఉండేది కాబట్టి ప్రార్థన చేస్తుంటే ఆహారం వచ్చేది. ప్రార్థన ద్వారా సమస్తం చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన వాక్యం విన్నవారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయిపోయారు. చాలామంది విదేశాలు వెళ్ళిపోయారు. డబ్బు పంపేస్తున్నారు. ఇప్పుడు ఏ పని చేయడానికైనా డబ్బు ఎక్కువ ఉంది, ప్రార్థన లేదు, కొట్టు సత్తున్నారు డబ్బుల కోసం. అది గొడవ. కాబట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రయత్నం చేయొచ్చా? ఎందుకు చేస్తున్నారు?
మానవుని యొక్క స్వభావం. అంటే మానవుని స్వభావం. మరి యేసు ప్రభు చేత పిలువబడ వాళ్ళే కదా ఆ 12 మంది శిష్యులు. మరి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అక్కడ? దేనికోసం దెబ్బలాడుకుంటున్నారు? అధికారం కొరకు. ఇది అధికారం కోసం. కుడివైపున కూడా ఎడమవైపు. మరి ఇది పాపం కాదా? తప్పు. అంటే ఉన్నాళ్ళేమో అంటే అనవసరంగా పోతారు. వీళ్ళకి ఇద్దరికి పోస్టులు ఇచ్చారు. అప్పుడు ఏసపించాడు అందరిని సమానము చేశారు. సమానత్వమే ముఖ్యం. అందుకనే ఒక పాట ఉంది, సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు. క్రీస్తు యేసు మనకీలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకీలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కోలద్రోసేను, మధ్యపు గోడను కోలద్రోసేను, నిత్య శాంతిని మనకొసగిన్. ఈ పాటలాగే ఉంటే, యేసు చెప్పినట్టుగా అందరూ సహోదరులాగా ఉంటే, ఒకడికంటే ఒకటి చించుకోపోతే సంఘాల్లో ఇన్ని గొడవలు ఎందుకయ్యా చెప్పా? ఇప్పుడు సంఘాలు ఎటు గొడవలు ఉన్నాయి? కొట్టేసుకుంటున్నారు, మైకులు ఇచ్చి కొట్టేసుకుంటున్నారు, చచ్చి మూసేస్తున్నారు దెబ్బలాట్లకి. అంటే చచ్చి మూసేస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళు, మరి కోర్టులు, కోర్టులా కోతులా? కోట్లు. కోర్టులు డబ్బంతా కోట్లకి. ఎవడికుంది సహనం? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకోండి, తన్ను తను హెచ్చించుకునేవాడు తగ్గించుకోండి. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో ఎక్కువ గొప్పవాడు అనమాట. అంటే గొప్పవాడు గొప్పవాడే ఉంటాడు. ఎవడైతే హెచ్చించుకుంటాడో పరలోక రాజ్యంలో అల్పుడు అనమాట. మరి ఏం కావాలి ఇప్పుడు వీళ్ళకి? అలా వాక్యం బుర్రెక్కిందా? కాబట్టి ఈ విధంగా వాళ్ళు బాటను తీసుకుని తప్పిపోయారు లేదా? తప్పిపోయారు. ఈ కుర్రోడి వయసు ఎంత? 24. పరిశీలించిన ఎవడు పరిశీలించిన కుర్రోడు ఎవడు? క్రాంతి కుమార్. క్రాంతి కుమార్, గుంటూరు డిస్టిక్, ఏజ్ 24, 20 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈడు తప్ప ఉంటాడు? ఈ క్రాంతి కుమార్ ఒకవేళ బాటను తీసుకుంటే ఈ రోజుకి ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాడు? చూపులో తప్పిపోతాడు, వినికుల్లో తప్పిపోతాడు, తలంపులో తప్పిపోతాడు. చూపు, వినికిడి, తలంపులు, నోటి మాటతో తప్పిపోతాడు, నడకలో తప్పిపోతాడు, అన్నాడు తప్పి ఉంటాడు. ఇప్పటికి పెద్ద పరిశుద్ధుల్లో ఈడి ప్రశ్న వేస్తాం. ఇప్పుడు అసలు ఈడు ఎన్నిసార్లు తప్పిపోతాడో తెలియాలి. లేకపోతే ఎన్నిసార్లు తప్పిపోతాడో జీవితంలో తప్పక తప్పిపోతాడు. ఎక్కడుంది? యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. విలాపవాక్యం లేదు, యెషయా గ్రంథం యవ్వనస్తులు. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా 40 30 వచనం. 30 బాలురు సొమ్మసిల్లుదురు. యెషయా 40 30 బాలురు సొమ్మసిల్లుదురు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తప్పక అంటే ఇంత ఖచ్చితంగా అంటే మానవుని స్వభావమే పండు తిన్న స్వభావం. ఆ పండు ఏం పండు? మంచి చెట్లు తిన. మంచి చెట్లు. నువ్వెంత మంచోడిగా ఉన్నా చెడ్డ తలంపులు వస్తాయి, చెడ్డకీళ్ళు చేస్తావు. అంటే చేయమని కాదు, చేయమని కాదు, వస్తుంది. సరే, సలోమి తన ఇద్దరు కుమారుడు కూడా వదిలే. దాని తర్వాత యేసు ప్రభు గెత్సేమనే తోట తీసుకెళ్ళాడు. తీయది పారిపోతా చూడు అక్కడ. మత్తయి సువార్త 26వ అధ్యాయం. గెత్సేమనే తోట తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మలుకు అనే
దాసుణ్ణి, ప్రధాన యాజకుని దాసుణ్ణి కత్తిసిరి చెవి తెగ నరికాను. మట్టానికి కోసి తెగ్గొట్టేశాడు. ఎవడు? పేతురు. మరి అది పాపం కాదా? అది మటర్ కాదా? అసలు దేనికి వేసాడు? మెడకేసాడు. మరి యేసు దగ్గర ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. అప్పటికి ఎన్ని మంచి ప్రసంగాలు చేశాడు. మిమ్మల్ని దూషించొద్దు, కొడితే కొట్టొద్దు, తిడితే తిట్టొద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము చెప్పాడా లేదా? చెప్పారు. మరి ఏమెక్కింది దీనికి? మళ్ళీ అతను ఎవరో నరికేసినాడు? పేతురు. ఆ మలుకు యొక్క చెవి నరికింది ఎవరు? పేతురు. పేతురు ఎవరు? యేసు తర్వాత సంఘాన్ని పేతురికి అప్పగించాడు. ఆడే నరికేస్తుంటే అక్కడ దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు. మరి తప్పు చేశాడు లేదా? చేశారు. దానికి ఏమంటాడు ఈ ఎవడాడు? ఏ క్రాంతి కుమార్ గారు. క్రాంతి కుమారు దానికి ఏమంటాడు? ఇలాంటివి ఉన్నాయి బైబిల్లో. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉంటుంది చూడు, వారందరూ పారిపోయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. తప్ప కాదా? తప్పే. గురువుగా వదిలేసి పారిపోతారా? దేవుని వదిలేసి ఒంటరిగా పారిపోయారు. అంటే వాళ్ళు ఏమొచ్చింది? పిరికితనం. అంటే 2 అవిశ్వాసం, 3 భయము, అంటే 4 వారి పానం వాళ్ళు కాపాడుకొని పారిపోతున్నారు. ఆయన పోతే పోతాడు. ఎవరిని? ఎలాగుంది? అది తప్పు కాదా? తప్పే. ఇంకా అలాగా పోతే అప్పొస్తలుల కార్యాల్లో, ఏమయ్యా పౌలా, నువ్వు ధర్మశాస్త్రం అంతా ఎరిగి సున్నతి చేయించుకుని ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సున్నతి చేసుకోకూడదని చెప్తున్నావు. చెప్పాడు లేదా? చెప్పాడు. గలతీలో ఉంటుంది, రోమాలో ఉంటుంది లేదా? అది తెలుసుకున్నారు యూదులు. ఇప్పుడు నేను చంపేనాకి వచ్చారు. నువ్వు కనపడితే చంపేస్తారు. అందుకని నువ్వు కూడా ధర్మశాస్త్రం పాటిస్తున్నట్టు వాళ్ళు తెలుసుకోవాలంటే, వానిని చంపకుండా ఉండాలంటే నువ్వు గుండు గీయించేసుకో. అంటే గుండు గీయించేసుకో. ఆ కాలంలో మొక్కుబడి ఏం చేసేవారు? పాత నిబంధనలో మొక్కుబడి ఉంటే ఏం చేసేవారు? గుండు గీయించుకుని. ఇతనికి మొక్కుబడి ఉంది. అదే మరి యేసుని నమ్మిన తర్వాత మొక్కుబడి ఉండొచ్చా? మొక్కుబడి క్యాన్సిల్ అయిపోద్ది. మొక్కుబడి ఉన్నా క్యాన్సిల్ అయిపోద్ది. యేసుని నమ్మిన తర్వాత ఏమి ఉండవు, ఇక అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అది చాలామంది చెప్తారు, పాస్టర్ గారండి నేను యేసుని నమ్ముకున్నానండి, ఇప్పుడు బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నానండి నాతోటి. అయితే యేసు నమ్మకం ముందు నేను మొక్కుకున్నానండి దేవతకి, తిరుపతి మొక్కుకున్నానండి, లేకపోతే అన్నవరం మొక్కానండి, లేకపోతే విశాఖపట్నం దగ్గర సింహాచలం మొక్కున్నానండి అంటారు. ఏమయ్యో, యేసు నమ్మిన తర్వాత మొక్కుబళ్ళన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నిజమేనండి అయ్యారండి? నిజమే. అప్పుడు ఆ మొక్కుబళ్ళు క్యాన్సిల్ చేసి వీడికి బాప్టిజం చేద్దాం. మరి పౌలు ఏం చేశాడు? వారికి భయపడి ఏమని బోధించావు? సున్నతి పొందితే పరలోకం చేరు, యేసు నమ్మి బాప్టిజం పొందితే చేరతాం అని బోధ చేశారు. ఇప్పుడు అందుకని యూదులు ఇతను వాళ్ళని వస్తే ఆ 21వ అధ్యాయం చూడు ఏం జరిగిందో. అప్పొస్తలుల కార్యాలు ఇవన్నీ పాపాలు కదటి, ఇవన్నీ పిరిగితనాలు కదా. అప్పొస్తలుల 21వ అధ్యాయము 26వ వచనం. అంతటా పౌలు స్పష్టంగా ఆగి చదవాలి. అంతటా పౌలు, ఎందుకంటే లైవ్ వెళ్తుంది ప్రపంచానికి, మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి ఇంకా పైకి కొంచెం పైకి రా. అప్పొస్తలుల 21వ అధ్యాయము 21వ వచనం.
అన్యజనులు ఉన్న యూదులు అది అన్ని జనంలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు చేయకూడదనియు మన ఆచారాలను చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన, నీవంటే పౌలు చెప్పుట వలన వారందరూ ఎవరందరూ ఆ యూదులు వారందరూ మోషేను విడిచిపెట్టవలన నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విన్నారు. కావున మనం ఏమి చేయదుము, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. అప్పటికే పౌలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా తిరిగి వస్తున్నాడు. 3 సార్లు తిరిగాడు. అంటే 3 సార్లు తిరిగిన తర్వాత గొడవ ఇది. పౌలు 3 సార్లు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా తిరిగి వచ్చాడు. 3 సార్లు ఎంతమందినో క్రీస్తులకు మార్చేశాడు. చివరగా యెరూషలేముకి వచ్చాడు. అప్పుడు జరిగిన సంగతి. కావున మనం ఏమి చేయదుము, మనం ఏం చేస్తాం? నీ వచ్చిన సంగతి వారు తప్పక విందురు. ఎవరంటారు? అన్యజనుల నుంచి వచ్చిన యూదులు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చెయ్యము. ఇప్పుడు మేము చెప్పినట్టు చేయము అంటున్నారు. దేవుడు చెప్పినట్టు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో చేశాడు పౌలు. ఇప్పుడు దేవుని పక్కన పెట్టి మేము చెప్పినట్టు చేయి. వీళ్ళు ఏం చెప్తున్నారు? మొక్కుబడి ఉన్న ఏముందంట? మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. చూసుకో, వాళ్ళు బాప్టిని తీసుకున్నా వాళ్ళకి ఏం పోలేదు. మొక్కుబడి. ఇలాంటి ఎదవలు చాలా మంది ఉంటారు భూమి మీద. వాళ్ళు యేసు నమ్మారు, బాప్టిని తీసుకున్నారు, మొక్కుబడి ఉందంట వాళ్ళకి. అదేం పద్ధతి? ఇది పాటించున్నారు, అది పాటిస్తున్నారు. మరి ఇంకేంటి? అలా ఉన్న సంఘాలు మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. అది ఏ సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు నమ్మిన వాళ్ళు అంటే క్రీస్తు సంఘం. నలుగురు మనుషులు మా దగ్గర ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకుంటకు వారికి అయ్యడి తగులుబడి ఖర్చు పెట్టుకును. ఎలాగుందో చూసుకో. అంటే కొత్త నిబంధనల నుంచి పాతకి వెళ్తున్నాడు. తర్వాత అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదని నీవు ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకునుచున్నావని తెలుసుకుందురు. కొత్త నిబంధనలు పాటించేవాడు ధర్మశాస్త్రం పాటించొచ్చా? పాటించకూడదు అని చెప్పాడు కదా. ఎక్కడ? కొరింథీలు. ధర్మశాస్త్రము పాటించకూడదు. ధర్మశాస్త్రం ద్వారా ఎవడో కూడా పరలోకము చేరడు. అది పాత నిబంధన కొట్టివేయబడింది చెప్పాడు లేదా? ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. తీయది. కొరింథీలో 1 కొరింథీ 3వ అధ్యాయమా 2 కొరింథీ 3వ అధ్యాయం? 3వ అధ్యాయం ఉంటుంది. 2 కొరింథీ 3 నుంచి రోమీయులు రాసిన 3వ అధ్యాయము. రామా 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన రోమీయులకు 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడ్డాడు. మరి వీళ్ళు చెప్తారు ధర్మశాస్త్రం ప్రకారంగా గుండి గీయించుకునే వాళ్ళు, మొక్కుబడి ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. వారికి అయ్యే ఖర్చు పెట్టుకో, వాళ్ళని తీసుకెళ్ళి అంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని తిరిగి వెళ్తున్నాడు లేదా? వెళ్తున్నారు. మరి పాపమే కాదా? పాపమే. అది తెలుసుకోవాలి. ఎవడో? క్రాంతి కుమార్. ఇలాంటివి జరుగుతాయి. తర్వాత అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 25వ వచనం. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జాగ్రత్తను మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పారు. చాలు. కాబట్టి ఈ విధంగా
ధర్మశాస్త్రము పాటించేవాడు పరలోకము అక్కడే ఉంటుంది చూడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని. కొరింథీలు రాసిన పత్రిక ధర్మశాస్త్రం 2 కొరింథీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అది మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అది ఇవన్నీ చెప్పేశాడు. మళ్ళీ చివరికి వచ్చాడు, ఏమైంది? సైతాన్ని గాడు పట్టేశాడు. ఇప్పుడు మళ్ళా అపోస్తలుల కాలం 21వ అధ్యాయం, అపోస్తలుల 21వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు పౌలు ఏం చేశాడు? అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి, అలా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని అంటే ఆ నలుగురు ఇతను ఒకడు వారితో కూడా శుద్ధి చేసుకుని ఇతను చేసుకున్నాడా? వారు నలుగురు వీడుతున్నాను అంటే గుండి గింజేసుకున్నారు. దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపాను. అంటే శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపాను. అంటే గుండి గింజేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి దేవాలయంలో ఏం చేస్తున్నారు? శుద్ధి చేసుకుని కానుక అర్పించేశారు. అర్పించగానే పట్టేసుకున్నారండి కిందకెళ్ళి. అపోస్తలుల 21వ అధ్యాయం 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు అద్దెగా వీళ్ళు గుండి గీయించుకుని వచ్చి దేవాలయంలో శుద్ధి చేసుకున్న తర్వాత కానుక అర్పిన తర్వాత 7 రోజులకి కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి, అద్దెగా ఎక్కడ చూశారు? దేవాలయంలో అతన్ని పౌలుని చూచి సమూహమంతటిని కలవరపరిచి, సహోదరులను సమూహమంతటిని సమూహమంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకుని పడేసుకున్నారు. అక్కడతో సువార్త ఆగిపోయిందయ్యా. అంటే సువార్త ఆగిపోయింది. ఇంకా రోమా తీసిపోయారు. రోమా తీసుకు కొంతకాలం అద్దె కంపలో ఉన్నాడు. వచ్చిన పలకరించాడు, కొంత సువార్త చెప్పాడు. మళ్ళీ మమర్తని జైలుకి వేశారు. రోమాలో మమర్తని జైల్లో తల శిరఛేదనం నరికేశారు. ఏమైపోయాడు? హతసాక్షి అయిపోయాడు. ఈ లోపల రోమ జైల్లో పెట్టగానే జరిగిన దానికి పశ్చాత్తాప పడతాడు లేదా? పడతాడు. ఏది ఏ పశ్చాత్తాపం పడాలి? ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్నాను కానీ మనుషులకు భయపడి ఆ పెద్దలు ఇచ్చిన ఐడియా, ఆ సలహా తీసుకుని నేను అనవసరంగా నాకే కాకుండా ఇంకో నలుగురికి పెట్టుబడి పెట్టి వాళ్ళ గుండ్లు గీయించి నేను గుండు గీయించుకొని వాళ్ళ డబ్బులు ఆ డబ్బులు సమర్పించి ఎక్కడ దేవాలయం పాపం చేశాను ప్రభా అని ఒప్పుకుంటారు. అందుకే పాపం ఒప్పుకుని టైం ఇస్తాడు దేవుడు. ఆ టైం ఎక్కడ ఇచ్చాడు అతనికి? జైలు. ఆ జైల్లో ఉండే 14 పత్రికలు రాశాడు. అంటే 14 పత్రికలు రాశాడు. రోమా నుండి హెబ్రీ వరకు. ఎక్కడి నుంచి? రోమా నుంచి హెబ్రీ వరకు 14 పత్రికలు రాశారు. అక్కడి నుంచే అవన్నీ వర్తమానాలు చెప్పలేదు. వర్తమానం చెప్పింది ఇవన్నీ కూడా రాసి ప్రపంచానికి పంపించారు, అందించేశాడు. చనిపోయాడు. అంటే ఎవరి ప్రశ్న? క్రాంతికుమార్ గారు. క్రాంతికుమార్ ప్రశ్న చిన్నదే ఉంటుంది, జవాబు బైబిల్ ఎక్కడెక్కడనే తడిమితడు చెప్పాలి. ఇంకా ఎంతో చెప్పగలను. వీడియో ఏమైపోద్ది? లాంగ్ అయిపోద్ది. కాబట్టి క్రాంతికుమార్కి 24 ఇయర్స్. ఈ 24 సంవత్సరాల్లో ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాడు చెప్పేస్తున్నాను. ఇంకా చచ్చి వరకు ఎన్నిసార్లు తప్పిపోతాడు వీడు. అంటే ఎన్నిసార్లు తప్పిపోతాడు? తప్పిపోమని కాదు, శాతాన శక్తులు పనిచేస్తాయి. అంటే శాతాన శక్తులు పనిచేస్తాయి. అందుకని ఒక విశ్వాసి ఎప్పుడు ఏమని ప్రార్థిస్తాడు? నన్ను క్షమించు ప్రభువా. బాప్టిజం తీసుకున్న తర్వాత బాప్టిజం తీసుకోముందు వాళ్ళు బాప్టిజం ఎందుకు ఇస్తారు? పాపం చేయకుండా, తమ పాపములు బాప్టిజం ఇస్తారు.
పాపాలు ఒప్పుకున్న తర్వాత బాప్టిజం ఇస్తారు. బాప్టిజం తీసుకున్న తర్వాత రొట్టె ద్రాక్షారం తీస్తారు. దాని తర్వాత ఆదివారాల్లో దాని తర్వాత అతనేం ప్రార్థన చేస్తుంటాడు, ఆ పాపాలు క్షమించి ప్రభువా అంటే పాపాలు మరి పాపాలు క్షమించరు కాబట్టి బాప్టిజం చేసుకున్నావు. మరి పాపాలు క్షమించేంటి అంటే ఈ లోపల కంటితో చూసిన పాపము, చెవితో విన్న పాపము, తలంపుల్లో వచ్చిన పాపము, కాళ్ళతో నడిచిన పాపము, చేతితో పట్టుకున్న పాపము జ్ఞాపకం వస్తాయి. ఘోర పాపాలు చేసేక్కర్లేదు. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నప్పటికీ వ్యభిచారం చేసేస్తారు, దొంగతనం చేసేస్తారు, మనుషులు చంపేస్తారు. అంటే చంపేస్తారు. ఇంకా యేసు ప్రభువులోంచే పోతారు. అంటే ఎక్కడ పోతారు? యేసు ప్రభువులోంచే పోతారు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఆ యేసు ప్రభు చెప్పు తప్పిపోయిన కుమ్మని పట్టుకున్నట్టు అంటే తప్పిన కుమ్మని మళ్ళీ పట్టుకుంటాడు. అయ్యా ఆ అనుభవాలు ఉన్నాయి బైబిల్లో. మళ్ళీ పేతురు యేసు ప్రభు దగ్గర 3 సార్లు బొంకాడు, తీయదు. అదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 3 సార్లు బొంకాడు ఏకంగా. ఎక్కడి నుంచి ఎక్కడికి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వరకు, 63 నుంచి 75 వరకు వాళ్ళు చదువుకుంటారులే. 3 సార్లు బొంకాడు. ఎవరు ఎదుర్కొంటా? యేసు ప్రభు గారు. యేసు ఎదుర్కొంటా గెత్సేమనే తోటలో మలుకనే వాని మీదకి కత్తిసిరాడు. ఆడేమో ఎలాగన్నాడేమో చెవి మట్టం తెగిపోయింది. అదొక పాపం. ఇక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడు. అంతకుముందు యేసు కూడా చెప్పాడు, మీ అందరూ పారిపోతారని చెప్పాడు. మత్తయి 26వ అధ్యాయం 29, 30. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 వచనం 31. అక్కడ అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదును అనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునుపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుకేం తెలుసు? జరగబోయేది తెలుసు. ఒరే పిచ్చి ముఖమా, ఈ రాత్రే 3 సార్లు బొంగుతావు కోడి కొయ్యకు. అప్పుడు కోటు కూసాను అని అడుగుతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74 వచనం. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసాను. అదిగో గనుక కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అది పాపానికి ప్రాయచిత్తం ఏంటి? సంతాపడి ఏడుస్తాం. మళ్ళీ బాప్టిజం ఎవరు? ఇంకా అంటే మళ్ళీ బాప్టిజం ఎవరు? పాపాలు ఒప్పుకొని బాప్టిజం ఇవ్వడం అయిపోయింది. దాని తర్వాత ఏ తప్పులు చేస్తున్నా ఏడుపు అంటే పశ్చాత్తాపడడం దేవుని దగ్గర. అలాగే ఎంతమంది క్రైస్తవులు చేస్తారో ఈ పని. అది ఈయన్ని చేయమని కాదు, అందరినీ చేయమని కాదు, అటువంటి పరిస్థితి ఏర్పడతాయి కొంతమందికి. అంటే అటువంటి పరిస్థితి ఏర్పడకపోతే గొడవ లేదు. చూద్దాం. ఈయన చెప్పాం. ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నా మరి ఏ క్రాంతి కుమార్ గుంటూరు ఏజ్ 20 సంవత్సరాలు మరి ఎన్నిసార్లు తప్పిపోకుంటాడో చూద్దాం. ఈ వర్తమానం అతనికే కాదు, ప్రపంచంలో అందరికీ. ఇక్కడితో ఈ యొక్క వర్తమానం ఏం చేస్తాం? ముగిస్తాను.